మొన్న కోట్లో మొత్తం దయ్యం ఎక్కినట్టు చేశారు. నిజంగా ఎక్కింది నాకు అప్పుడు అనిపిస్తుంది. ఇప్పుడు నీ వెనకాల ఇద్దరు కూర్చుని నవ్వుతున్నారు. అందుకే అదే అక్కడే వెళ్ళింది. ఊర్వశి అంటే ఇట్లా రాట్లేదు. ఇప్పుడు నీ తల మీద ఒకటి కూర్చోండి. ఎవడు చెప్పానే మొన్న కార్డ్స్ కొనుక్కున్నాడు కదా, ఒక 2 packs కార్లో పడిపోయి సీట్ కింద. నీకోసం తెచ్చాను రా అని చెప్పిస్తాను, హ్యాపీ ఫీల్ అయిపోతాడు. సో నేను ఒకటి తీసుకొచ్చా. హ్యాపీ నువ్వే పడేసుకున్నావు నా కార్ సీట్లో. Emotional, damn it. ఫోను. హలో, వస్తున్నాడండి, ఒక్క 2 minutes వెయిట్ చేయరా, వచ్చేస్తున్నాడు. హాయ్ అండి, గుడ్ మార్నింగ్. సో ఈరోజు బ్లాగ్ అయితే ఇలా స్టార్ట్ అయింది. హడావుడు అనమాట. ఒక పక్క మా ప్రపంచాన్ని పంపిస్తూ, ఒక పక్క మేము షూట్కి రెడీ అవుతూ. క్రీము ప్రపంచం వెళ్తాడుదా. క్రీమ్ బాయ్, కమ్ తలుపేసేస్తున్నాను రా. సో బ్రష్లు అయితే ఆరిపోయి మేకప్ బాక్స్లో పెట్టేసుకొని ఇంకా బయలుదేరిపోవడమే. సో రెడీ అవుతున్నా షూట్కి. అనంతలక్ష్మి గారు షుగర్ తగ్గడానికి, కానీ ముందే చెప్తున్నాను చాలా చేదుగా ఉంది. నేను ఒకసారి ట్రై చేద్దామని ట్రై చేశాను. ఏదండి తాగుతాను. గుడ్ మార్నింగ్, నమస్తే. అయిపోయా? థ్యాంక్ యూ సో మచ్ రా. అమ్మగారికి ఎంత అయిందో అమౌంట్ అడుగు. అది వస్తున్నాడు. తిన్నారా? తినేసాం. ఒక సీన్ అయితే అయిపోయింది. సో డ్రెస్ చేంజ్ అనమాట. అండ్ ఈ చీర గుర్తుందా, 110 రూపాయల చీరలు ఆంటీ కోసం కొన్నా అన్నా కదా. నాకు యాక్చువల్గా ఒక 4 చీరలు నచ్చాయి. ఒక 4 చీరలు నేను తీసుకొని మిగతా ఆంటీకి ఇచ్చేసాను. ఒకరంటే ఏమో ఇవి కొంచెం బాగా అనిపించాయి నాకు. సో అందుకని తీసుకున్నా ఒక 4 శారీస్. సో ఈ సౌండ్ ఏంటి అని భయపడకండి, అది ఏసీ హెలికాప్టర్ సౌండ్లో వస్తుంది. हे प्रभु हे हरि राम कृष्ण जगन्नाथ प्रेमानंद, ये क्या हुआ? మా షూటింగ్ లొకేషన్లో ఈ లొకేషన్లో స్పెషల్లీ ఏసీ హెలికాప్టర్ సౌండ్ వస్తుంది. రవి గారు అయితే షార్ట్లో ఉన్నారు. చిన్ని వచ్చాక చిన్నికి గిఫ్ట్ ఇవ్వాలి. సో వెయిటింగ్ నెక్స్ట్ సీన్ కోసం. సౌండ్ ఆగిపోయారు, ఇంట్లో సౌండ్ వచ్చింది. అడిగింది కదా నీ చెల్లెలు, అందుకు. Fantastic, superb, mind-blowing, unbelievable. ఏం చేస్తున్నారు? అట్లేస్తున్నారా? అదేదో గేమ్ చిన్నప్పుడు ఆడేదాన్ని. ఇది నాకు బర్త్డే ఎందుకంటే వెళ్తే ఇంకా అవసరం ఉండదు. వాళ్ళ అమ్మ వస్తుందనా, అందుకే ఈరోజు అది కూడా వచ్చి పలకరించిన తెలుసా. నీకు మొన్న గుడ్ మార్నింగ్ చెప్పలేదు, నాకు ఈసారి గుడ్ మార్నింగ్ చెప్పలేదు. నేను ఇక్కడ ఉన్నాను. నీకు అంతేలే, మీ మమ్మీ వస్తుంది రవి, నేను అంత ఆలోచించలేదు. పక్కా కమర్షియల్. ఆయన అవడం కూడా ఊరికి అలాగే అలాగే నాకు నేను ఈ సీరియస్ నుంచి మెంటల్ హాస్పిటల్ నుంచి వచ్చాను. కర్ణాటక మెంటల్ హాస్పిటల్లో ఉన్నానని చెప్పాను. అదే నేను యాక్చువల్లీ ఈ పార్ట్ బాగుంది అనుకున్నాను. కండ పెట్టింది చికెన్. కాకపోతే నేను కరిచే ముందు 2 రోజులు చికెన్ కరిచాను. నేను రిజర్వ్ ఇప్పుడు మొక్క ఎలా బతుకుతుంది చెప్పు.
ప్లాంట్ ఎలా చెప్పు. నీళ్ళు ఒకటేనా? మట్టి, సన్లైట్, మట్టిలో ఏముంటాయి? ఎరువు, పురుగులు. మొక్క ఆ ఎరువులో అంటే పురుగులు అవి చచ్చిపోయి దాని నుంచి తీసుకుపోతుంది. అంటే అంత మాత్రాన మొక్క నాన్ వెజ్ అవ్వదుగా. అలాగే నువ్వు నాన్ వెజ్ ఉంటే నాకు సంబంధం. పర్లే ఖర్చు వాళ్ళ మమ్మీ వచ్చిందని పోసుకొడుతుంది. అలాగే చేశారంట కదా మొన్న. నవ్వుతుందన్నావు కదా. చెప్పు జనాలు చెప్పు నా గురించి. మొన్న కోట్లో మొత్తం దయ్యం ఎక్కినట్టు చేశారు. నిజంగా ఎక్కింది నాకు. నాకు అప్పుడు అనిపిస్తుంది. ఇప్పుడు నీ వెనకాల ఇద్దరు కూర్చుని నవ్వుతున్నారు. బాత్రూమ్కి వెళ్ళాలని కూడా భయపడుతుంది. అందుకే అదే అక్కడే వెళ్ళింది. అది బ్యాట్స్ ఉంటాయి కదా, బ్యాట్స్ కి నేమ్ పెట్టారు. అంటే వచ్చేది అవునా? వచ్చిందా లేదా? బ్యాట్ వచ్చిందా? చూసా నేను. పైన వస్తారు నిజంగా అడుగు. ఈరోజు షాప్ లో ఏమున్నాయి? ఈరోజు షాప్ లో ఏమున్నాయి? ఇంకేం తెచ్చా? ఓకే స్వీట్స్ అక్కడ. ఈరోజు షాప్ లో ఏమున్నాయి? మన షాప్ అదే కదా షాప్, చిన్న షాప్ అనమాట. షాప్ బ్రాంచ్ షాప్. ఈసారి ఎప్పుడైనా వాట్స్ ఇన్ మై బాస్కెట్, వీళ్ళందరి బాస్కెట్లు ఏమున్నాయో వీళ్ళ ఒక్కొక్క వీడియోలో ఒక్కోళ్ళది. అది ఒక్క వీడియోలో ఒక్కొక్క బాస్కెట్ ఓపెన్ చేసి చూద్దాం. ఓకే ఓకేనా? వితౌట్ యువర్ పర్మిషన్. సడన్ గా వచ్చాయి. కరెక్ట్ చెప్తే మళ్ళీ మీరు ఉదయాన్నే చూద్దాం, మధ్యాహ్నం సాయంత్రం అయిపోతాయి అన్ని. నా దాంట్లో ఏముంటారా? సరే చెప్తా. సరేరా, ఈ రోజు నా బాస్కెట్ ఓపెన్ చేసి ఈరోజు ఏం తేలేదే. ఈరోజు ఏం తేలేదే, వేస్ట్. అన్నందుకు ఖచ్చితంగా రేపు నేను బాస్కెట్. ఒకవేళ నిజం లేకపోయినా పక్కింటి వాళ్ళు తీసి దీనికి చెప్పవే. మనం ఓవర్సీ గురించి నీకు తెలియదు కదా. నీకు తెలియదు చెప్పు. ఇందాక నేనే చెప్పాను, నువ్వు చెప్పలే. నేను చెప్పింది చేయడం ఏంటి? రియల్ గా దయ్యం పట్టింది అన్నమాట. దెయ్యం పట్టి చేయడం ఏంటి? వీళ్ళని చూపించాను. వాళ్ళు చూపించాలంట, నన్ను చూపించాలి. నాకు కూడా దయ్యం పట్టింది. అయితే బ్యాట్ ఉంటుంది కదా, బ్యాట్స్ కి నేమ్ పెట్టారు. ఒకటేమో ఊర్వశి, ఇంకోటేమో లోహిత అన్నమాట. ఇంకో పేరు చెప్పలేదని లోహిత అంట. లోహిత అన్న పెట్టారు. దాని పేరు లోహిత కదా, సోహనే. కాదే, నీ పేరు లోహిత కాదు సోహనే అని చెప్పాను, దానికి పెట్టలేదు. అది కాదు అసలు విషయం చెప్పు. నేను ఊర్వశి చెప్పు. ఊర్వశి అంటే ఇట్లా రాట్లేదు. అది యాక్చువల్గా దెయ్యాలు కనిపిస్తాయి. నాకు దెయ్యాలు కనిపిస్తాయి. అవునా? ఇది అన్నిటికీ మా డాడీ మా మమ్మీ అంటది. నాకు దెయ్యాలు కనిపిస్తాయి నిజంగానే. నాకా ఇప్పుడు నీ తల మీద ఒకటి కూర్చోండి, ఎవడు చెప్పానే ఏంటి? ఆ రోజు కోర్టులో అలాగే ఇలా పైకి ఇలా చూస్తాను అనమాట. నేను వస్తుంటే షార్ట్ అవుతుంది ఆగు అన్నాడు. అలాగే ఇద్దరు వచ్చారు బ్యాట్ రూపంలో. వస్తే చెప్పాను ఊరొచ్చి ఇళ్ళమ్మా స్టార్ట్ అవుతున్నాను కానీ వెళ్ళిపోయి పక్కకి. ఆయన కనిపిస్తాయి కదరా, తెలుసు పేర్లు అన్ని తెలుసు. మాట్లాడు కొందరికి ఉంటాయి తెలుసా, ఆ శక్తులు ఉంటాయి. వీళ్ళ నాన్న అంటే అది కూడా అబద్ధం. వాళ్ళ నాన్న ప్రామిస్ ఏంటంటే మా డాడీకి ఒకసారి స్నానం చేసి షేవింగ్ చేసుకోవడానికి అని చెప్పేసి వెళ్ళారు. పైనేమో
వాళ్ళు ఉంటాయి చూడండి, కార్నర్ లో కూర్చొని ఇలా ఇలా అంటుంది. అన్వేషిత సీరియల్ సేమ్. మీ దుంపలు మీరు ఎక్కడ తయారయ్యారా బాబు? రెడీ, నేను షార్ట్కి వెళ్తే మీరు మాట్లాడుతున్నా చెప్పు దానికి. అంటే వచ్చిందంట, రాక్షసి అంటే వెళ్ళిపోయేదంట. నిజంగానే రా అంటే వచ్చేదంట, ఎల్లు అంటే వెళ్ళిపోయేదంట. కోర్ట్ షూటింగ్ జరిగిన దగ్గర నిజంగా. సో వీళ్ళందరూ షార్ట్ కి వెళ్ళారు. మా ఆయన వీళ్ళందరితో ఏదో ఒక ఫండ్ అంటే వాళ్ళు సరదాగా ఆడిస్తూ ఉంటారు. ఇప్పుడు నీకు రవి అన్నకు రాఖీ కట్టావు కదా, అందుకు ఆ రోజు మాకు సడన్ సర్ప్రైజ్ కాబట్టి మేమేమి డబ్బులు ఇవ్వకుండా గిఫ్ట్ ఇచ్చామండి ఈరోజు. నచ్చిందా? షూటింగ్ లో నాకు ఈ బాటిల్ తోనే కనిపించాను. ఈ చెత్త కూడా నువ్వు ఇంట్లో పడిస్తే మళ్ళీ మనం పడేపోతుంది. అదే షార్ట్కి వెళ్దాం. క్రీమ్ బూస్ట్ పప్పీస్. క్రీమ్ బ్యాడా బూస్ట్ బ్యాడా? నాకు తెలిసి క్రీమ్ ఎక్కువ బ్యాడ్ అని కాదురా, యాక్చువల్ గా ప్రతి మనిషిలోని గుడ్ బ్యాడ్ రెండు ఉంటాయి. నీలో కొన్ని గుడ్ క్వాలిటీస్ ఉంటాయి, నాలో కొన్ని గుడ్ క్వాలిటీస్ ఉంటాయి. అలాగే బ్యాడ్ కూడా. ఇప్పుడు బూస్టర్ క్రీమ్ లో కూడా ఏంటి అని అంటే, బూస్టర్ అసలు ఏది పాడు చేయడు, చాలా గుడ్ బాయ్ లా ఉంటాడు. కానీ తిండి అందుకే సరిగ్గా తిండి తిండండి బూస్టర్. ప్లస్ వాడు ఎవరైనా ఇంట్లో వెళ్ళాం అనుకోండి అరుస్తాడు, గోల్ చేస్తాడు. సో అవి వాడు బ్యాడ్ క్వాలిటీస్. అదే క్రీమ్ అనుకోండి చక్కగా ఎక్కడైనా ఉండిపోతాడు, ఏం పెట్టినా తింటాడు. అంటే ఆడికి ఆకలేసి తింటాడు. కానీ ఆడి బ్యాడ్ ఏంటి, ఎక్కడ పడితే అక్కడ పాస్ పూసుకుంటాడు, గట్టి గట్టిగా కరుస్తాడు. ఇవాడి బ్యాడ్ అన్ని అంటే ఏమున్నాయి అని దొంగల ఎత్తికి అన్ని అంటే చిన్నపిల్లలు ఎలా చేస్తారు అలాగా. చూసావా? చెప్పారు మా ఇంట్లో ఒక బ్యాడ్ బాయ్. అలాగే ఇప్పుడు నాలో గుడ్ ఏంటి తెలుసా, నేను అందరితో మంచిగా ఉంటాను. నాలో బ్యాడ్ ఏంటి తెలుసా, అందరినీ నమ్ముతాను. ఇండియాలో మన డబ్బా ఎవడు కొట్ట బావా, మన డబ్బా మనమే కొట్టుకోలే. కోపం, షార్ట్ టెంపర్. నాకు ఒక 2 సార్లు చెప్పాక నువ్వు చేయలేదు అనుకో, చెప్తా అర్థం కావట్లేదా నడుస్తా. అలా ప్రతి మనిషిలో గుడ్ బ్యాడే ఉంటది. బట్ సిచ్యువేషన్ ప్రకారం మనకి వాళ్ళ దగ్గర అవ్వడం, దూరం అవడం అలా అవుతుంది అనమాట. ఇవి మా ఇంట్లోనే ఉంటాయి కాబట్టి ఎప్పటికీ నాకు చిన్నపిల్లలే కాబట్టి అవి గుడ్ ఉన్నా బ్యాడ్ ఉన్నా మమ్మీకి అంతే కదా, ఏ మదరికైనా పిల్లలు ప్రేమ కదా. అలాగా నేను వాటిని ప్రేమిస్తూ ఉంటాను. అవి ఎంత అలా చేసిన నవ్వుకుంటూ. అదే మా ప్రపంచం చేసి తిడతాను. ఎందుకు అని అంటే వాడికి తెలుసు, వీటికి తెలియదు, మూగజీవులు కదా. వీటి గురించి నీకు తినేసి ఆ కవర్ డస్ట్బిన్ దగ్గర పెట్టాలి కదరా అని ఒక 25,000 టైమ్స్ చెప్పుకుంటాను నేను. అది ఎప్పటికీ తినేసి అలా కవర్ టేబుల్ మీద పెడతాడు. మరి అది నేనేం చేయను, మా పేరెంట్స్ తీసుకెళ్ళేస్తాను. నువ్వు అలా చేస్తావు కదా ఇంట్లో. నేను నెక్స్ట్ షాట్కి వెళ్ళాలండి, ఏం చేయాలో తెలియక ఇలా కబుర్లు మాకేం పని చేయాలో తెలియక చూసిన ఎంజాయ్ చిల్ అవుతున్నాం. సరదాగా బెట్ కట్టుకున్నా, ఎంజాయ్ చేస్తావు. ఎవరు ఫస్ట్ తాగుతారు? ఓకే రెడీ 1. వద్దు ఎంజాయ్ చేయాలి, అడిగి నచ్చలేదు. బట్ గేమ్ రా, ఇది ఉంది కానీ అంత స్వీట్ గా లేదు కదా, షుగర్ వేయలేదు. అంత ఇంట్రెస్టింగ్ ఉంటుంది అనుకుంటున్నాను, అంత లేదు. సారీ. 1 2 3 స్టార్ట్. నేను ఫోన్ లోనే పడుకోవచ్చు స్లోగా. నేను షార్ట్కి వెళ్ళు. సారీ రమ్మన్నారా నన్ను కూడా? ఓకే షార్ట్. ఈరోజు నాకు ఫస్ట్ అయిపోయింది, రవి గారికి ఇంకా అవ్వలేదు. అంటే ఒక 5-10 మినిట్స్ గ్యాప్ అనమాట. సో అయితే మా ప్రభంజన్ మొన్న కార్డ్స్ కొనుక్కున్నాడు కదా, ఒక 2 ప్యాక్స్ కార్లో పడిపోయి సీట్ కింద. నీకోసం తెచ్చాను రా అని చెప్పిస్తాను, హ్యాపీ ఫీల్ అయిపోతాడు.
నిన్న కేజీలో పెట్టాడమ్మా ఈ బ్యాడ్ బాయ్. ఆ బ్యాడ్ బాయ్ కోసం నేను ఒకటి తీసుకొచ్చా. ఓపెన్ చేయి. వస్తున్నా నాన్న, వస్తున్నా. ఓకే, హ్యాపీ. నువ్వే పడేసుకున్నావు నా కార్ సీట్లో. Emotional, damn it! అమ్ముకొచ్చులే నాకు డ్రెస్ మార్చుకొస్తా, కాలు చేత కడుక్కొని. చెప్పా కదండి మా ప్రభంజన్ హ్యాపీ ఫీల్ అవుతాడు అని చెప్పి. సో వాడైతే ఫుల్ హ్యాపీ అనమాట. మా క్రీమ్ కూడా కాల్ చేసేస్తున్నాడు. సో ఈ వ్లాగ్ ఇంత ఎండ్ చేస్తున్నాను. మళ్ళీ నెక్స్ట్ వీడియో కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్ బాయ్.